ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి అపవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునో అని భయపడుచున్నాను. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా భయభక్తులు కలిగి ఉండుటలో ఆసక్తి కలిగి ఉండాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అయితే సాతానుడు హవ్వను మోసపుర్చినట్లుగా మనము మన మనస్సులను చెరుపుకొనకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని పవిత్రులైన కన్యకగా ఆయన ప్రదానము చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. భయభక్తులు కలిగి ఉండుటలో మనము ఆసక్తి కనపరచాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. దేవుణ్ణి సేవించాలంటే దేవుణ్ణి సత్యముగా నిష్కపటకంగా దేవుణ్ణి మనము సేవించుటకు మనకు భయభక్తులు కావాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనం ప్రకారము నిష్కపటముగా సత్యముగా దేవుణ్ణి సేవించుటకు భయభక్తులు కావాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అనేక మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూస్తే అబ్రహాము దేవునికి భయపడే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన యందు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా మోషే కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత యోబు కూడా భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నట్లుగా దేవుని దగ్గరే ఒక సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారము నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని అక్కడ తన స్నేహితుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవునండి, మనం భక్తి కలిగిన వారముగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు చెప్పుకునే మాటలన్నీ కూడా యెహోవా సెలయొగ్గి విని ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో వారి పేర్లు రాయబడతాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు మనము భయభక్తులు కలిగి ఉండట్లో ఆసక్తి చూపాలి అంటే ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో భయభక్తులు కలిగిన వారి పేర్లు ఆయన గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నాయి. మనము అలాంటి భయము భక్తి కలిగి ఉన్నామా? ఒకవేళ ఇది మొదలుకొని మనలో అలాంటి భయము భక్తి లేకుంటే భయభక్తులు కలిగి ఉండటంలో ఆసక్తి ఉంచాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకు మనము ఆసక్తి కలిగి ఉండాలంటే ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేర్లు ఆయన రాసుకుంటూ ఉన్నాడు. మనకు ఆయన ధైర్యాన్ని ఆయన కలుగు చేస్తూ ఉంటున్నాడు. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారము భక్తి గలవారు దేవుని పోలికగా మార్చబడతారు. ఎవరైతే దేవుని యొక్క పోలికలోనికి దేవుని యొక్క స్వారూప్యతలోనికి మనందరం కూడా ఎప్పుడైతే మార్చగలుగుతామో రేపు ఆయన రాకడ వచ్చినప్పుడు మనందరం కూడా ఆయన సారూప్యత కలిగిన వారము కనుక ఆయన యందు భయభక్తులు మనము నిలిపిన వారము కనుక ఆయన తన రాజ్యంలోనికి మనందరినీ కూడా ఆయన్ని చేర్చుకుంటాడు. అందుకే మనము భయభక్తులు కలిగి ఉండటంలో ఆసక్తిని కనపరచాలి. అనేక మంది ఈ భయము, కొంతమందిలో భయం ఉంటే భక్తి ఉండదండి, భక్తి ఉంటే భయం ఉండదు. ఇలాగా వారి జీవితాలను భయభక్తులు లేని వారిగా భక్తిహీనులుగా వారు మారిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. భయభక్తులు కలిగి ఉండుట్లో మనము ఆసక్తి కనపరచాలి.
ఎందుకంటే రేపు ఆ గ్రంథంలో మన పేర్లు ఉంటే మనము దేవుని సన్నిధిలో ఒక నిర్భయంగా భయం లేనటువంటి బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనము చేరగలము. ఈ భూమి మీదే మనం భక్తి చేయలేకపోతే రేపు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడు నన్ను తీసుకొని పోతాడు అనే మాట మనం అనుకోవడం కూడా వ్యర్థమే అన్నమాట. మనము నిజమైన భక్తి, నిజమైన భయము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆ భయభక్తులు కలిగి మనము ఆసక్తితో మనము ఉంటామో, దేవుడి దగ్గరికి మనము ఖచ్చితంగా కూడా దేవుని దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. దేవుని యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడతాం. మన పేర్లన్నీ కూడా ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడతాయి. ఇట్టి యొక్క నిరీక్షణతో మనం కలిగి ఉండి మన భయభక్తులు కలిగి ఉండటంలో మనందరము కూడా ఆసక్తిని కనపరచుతుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.